మీ కాల్ రికార్డింగ్ పెట్టానండి. నా దాంట్లో పెట్టారండి. ఇప్పుడు మీ కాలు మనం మాట్లాడుకున్న కాన్వర్జేషన్ రికార్డ్ అవుతుంది. టీవీ సౌండ్ తగ్గించాం. అలాగండి అలాగండి. ఇది ఒకసారి ప్రాబ్లం చెప్పండి. అది వాటర్ నాకు నిన్న బాగా మీది ప్యూరిఫికేషన్ బాగా ఎక్కువగా ఉంది కదా. మామూలుగా కాలువ నీరు ఎలా ఉందో అలా ఉంటుంది సార్. సేమ్ కాలువ నీరు ఎలా ఉందో అలా ఉంది. ఎన్ని ఎన్ని మందులు కొట్టినా ఎన్ని ఇలా మామూలుగా ప్లాంటినా తయారు చేసిన బెల్లం తౌడు ఇవన్నీ కలిపి చేసి వేసినా అలా ప్యూర్ అయిపోతుంది మళ్ళీ వాటర్ మళ్ళీ ప్యూర్ అయిపోతుంది ఎప్పటికప్పుడే. అందులో ఎదుగుదల కూడా బాగా తక్కువ ఉంది. ఎదుగుదల తగ్గుద్ది వాటర్ ప్యూరిఫికేషన్ ఉంటే. నెక్స్ట్ ఇప్పుడు మీకు వాటర్ ప్యూరిఫికేషన్ అయిపోతుందంటే అసలు చెరువులో ఏ చేప ఉంది? ఫంగస్ అండి. మామూలుగా సర్కారు అది రోహి శీలావతి ఉందండి. శీలావతి రోగు అన్న శీలావతి అన్న రెండు ఒకటే. అదండి అది ఒకటే ఉందండి. అది ఒకటే ఉంది. అవన్నీ ఎక్కువ ఉండవండి. ఒక అరటన్ ఎన్ని ఉంటాయండి 2 ఎకరాలు. అరటన్ ఉంటుందా 2 ఎకరాలు? నెంబర్ ఎంత? నెంబర్ 15,000 వేసానండి. ఇది 15,000 నెంబర్ వేసారు. 2 ఎకరాల ట్యాంక్ ఫంగస్ అండి. చెరువు పంగాస్ ఎంత ఉంది? 15,000 అండి. మీరు ఇప్పుడు పంగాస్ వేసారా రాగండి వేసారా? పంగస్ వేసామని దాంట్లో రాగండి పాత ఉండిపోయింది. ఓకే దానికి రాగండి కలిపారు. పంగాస్ 15,000 అండి నెంబరు. మరి రాగండి ఎంత? రాగండి ఎంత ఉంటుందో తెలియదు. ఒక అట్టండి ఉంటుంది అనిపిస్తుందండి పాతి అండి. టన్నేజ్లో కాదు నెంబర్లో చెప్పాలి. టన్నేజ్ ఉంది కానీ నెంబర్లో చెప్తే మనకి క్లారిటీ. తక్కువగానే ఉంటాయండి. కేజీల లోపల ఉంటాయండి అన్నీ పెద్దవి. ఓకే అవి ఒక అట్టండి ఉంటుంది. అంటే అది ఒక 5,000 నెంబర్ ఉంటుందా సుమారు? 5,000 ఎందుకు ఉంటుందండి? ఒక 500 600 ఉంటుందండి. అరటండి కదా కేజీల్లో అంతే 500-600 నెంబర్ 1000 నెంబర్ లోపు ఉంటుంది. అంతే అండి. అంతకన్నా ఎక్కువ ఉండదండి. అంతేలేండి కరెక్ట్ అండి. 1000 నెంబర్ లోపు ఉంటుంది. సరిపోతుంది. ఇది 15,000 వేసారు నెంబరు. ఇదేమో 1000 వేసారు. 16,000. ఒక 1000 మాత్రం అండి. తిలాపి ఉంటాయి కదండి గొరసలు అవి పుట్టేసినాయండి ఇప్పుడు ఈ మధ్యలో. చిన్న చిన్నవి అండి. ఒక 10 గ్రాములు 20 గ్రాములు ఉన్నట్టు ఉన్నాయండి. అవి ఉన్నాయి. అవి పుట్టేసినాయండి. ఓకే చెరువు కొత్తదా? కొత్తదేం కాదండి. 4వ సంవత్సరం అండి ఇది. నేను లీజుకి ఇచ్చుకున్నానండి. 2 సంవత్సరాలు వాళ్ళు చేశారండి. 2వ సంవత్సరం నేను చేస్తున్నాను. చెరువులో కోళ్ళేరు ఏమన్నా వేసావు ఇప్పుడు దాకా? అస్సలు ఏమీ వేయలేదండి. రేపు పొద్దున్న ఒక ట్రక్కు కానీ ఒక ట్రక్కు కోళ్ళేరు వేయండి. ఒక అరటన్నే పడవ ఉందా చెరువులో? మాకు పడవలు లేవండి. గొట్టి మీద చేస్తూ ఉంటామండి మేము మేతలు ఏం వేసినా. గట్టి మీద నుంచి అంటే అవ్వదు. చెరువు అంతా జల్లాలి కొంచెంగా. కానీ చెరువు అంతా జల్లపోయినా ఒక వరుస ఈ పక్క అంటే వెళ్ళాలి, ఒక పక్క ఆ వరుస అంటే వెళ్ళాలి. మైంగా దిగి వెళ్తామంటామండి ఏదైనా మందులు గట్ట కొట్టవలసి వచ్చినప్పుడు. కోళ్ళేరు కదా మినిమం ఒక అరటన్ను 500 కేజీలు వేయాలి. 500 కేజీలు అండి. 500 కేజీలు. ఇప్పుడు మీ దాంట్లో ఇది పంగాసు ఏ సైజు ఉంది? ఒక 30 కేజీలు కొన్ని ఉన్నాయండి. తక్కువగా అండి. బాగా ఒక 500 600 అర కేజీలు అండి. 1/4 కేజీలు 100 200 కూడా ఉన్నాయండి. పర్లేదు 500 కేజీలు కోళ్ళేరు వేసేయండి. చెరువు ప్యాంటీన్ వస్తుంది. కోళ్ళేరు తింటది. పచ్చిదే హెచ్చండి. ఇప్పుడు మా దగ్గర అండి మా పక్కనే ఉందండి పెద్ద కోళ్ళ ఫారం. పచ్చిదే హెచ్చండి. మీరు కోళ్ళ ఫారం నుంచి తీసుకుని చేయొచ్చు. ఇబ్బంది ఏమి ఉండదు. అదే అది మామూలుగా మన వాళ్ళు ఏమండి పొడి చేస్తారండి. ఇది ఇక్కడేమో పచ్చిది ఉంటుందండి కోళ్ళు. ఇది మీరు పని చేయండి సార్. పచ్చిది ఒక ట్రక్కు దింపుకొని మీ చెరువు గట్టు మీద పట్టండి. కరెక్ట్గా వారానికి పచ్చిది కాస్త ఎరువు అయిపోద్ది. అదండి అర్థమైందా? మీకు లారీ ట్రక్ ఎలా వస్తుంది? అది ట్రక్ పెద్ద ఏమి ఇచ్చుకోవాలనుకోండి. ఇక్కడ మన ట్రాన్స్పోర్ట్కి ఒక 600 700 ఇవ్వాలండి. నెంబర్ 1 వేయండి. మీకు ఇది ఆల్రెడీ మీరు యాక్చువల్గా అయితే ప్యాంటీన్ అయి నిలబడిపోతే ఇవి కొడతారు. సున్నం కూడా ఇది ఏంటిది సూపర్ రోడ్ కొడతారు. నాది ఇప్పుడు 3 ఎకరాల కొత్త చెరువు. నేను ప్యాంటీన్ లేదు. ప్యాంటీన్ తయారు చేస్తున్నాం ఇప్పుడు. ఆల్రెడీ అది ప్రాసెస్లో ఉంది. బెల్లం వేరుశనగ చెక్క కలిపి ఊరేయాలి ఒక 3 రోజులు 2 రోజులు ఊరేయాలి. దాంట్లో ఒక మెడిసిన్ కూడా ఉంటుంది. ఆ మెడిసిన్ ఫోటో పంపిస్తాను మీకు ఒకసారి. అది కేజీ అనమాట. ఎన్ని ఎకరాల ట్యాంక్? అది 2 ఎకరాలు కదా? 2 ఎకరాలు. ఇది 3 ఎకరాల మంది. ఇప్పుడు మీరు అయితే దానికి ఒక 15 కేజీలు వేరుశనగ చెక్క, ఒక మనకి 20 కేజీలు 10 కేజీలు బెల్లం, ఒక అర కేజీ మెడిసిన్. నా దగ్గర మెడిసిన్ ఉంది. అది మీకు పంపిస్తాను. అది ఫోటో పంపిస్తే మీరు తీసుకోండి అక్కడ.
అలాగండి అలాగండి. అది ఇందులో కలిపేసి ఒక 3 రోజులు ఊరబెట్టి 2 రోజులు ఊరబెట్టాలి మినిమం. ఎంత వాటర్లో అండి? మీకు వాటరు మహా అయితే ఒక 20 లీటర్లోనో 30 లీటర్లో ఊరబెట్టండి గుజ్జు గుజ్జుగా. ఆ, ఇది ఊరబెట్టి కొట్టండి. అలాగండి. తర్వాత ఇది అయిపోయిన తర్వాత పేడ కూడా వేసుకోవాలి. పేడ వేసుకున్నా సరే పేడ పేడ అయితే అండి 2 రోజులకోసారి ఒక 50 కేజీలు 30 కేజీలు అలాగే వేస్తూనే ఉన్నామండి. మీకు ఎన్నిటికంటే ఇంకో సీక్రెట్ ఏంటంటే పంగాసు చెరువులో ప్యాండీను నిలబడదు. అంటే రెండో చెరువులో బ్రహ్మాండంగా నిలబడ్డదని గ్రోత్ బాగుందండి. మీకు పంగాసు చెరువులో ఏంటంటే వాస్తవం ఏంటంటే చెరువులో ప్యాండీను తినేస్తా ఉంటుంది బాగా. ఆ, ప్యాండీను మీకు నిలబడతలేదని మీరు మ్యాథ్ సరిపోవట్లే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ. ఆ రేంజ్లో మీరు మ్యాథ్ ఎంత ఇస్తున్నారు? నేను ఇప్పుడు పొద్దుట 50 కేజీలు నూకలను ఉడకబెడుతున్నామండి, సాయంత్రం 50 కేజీలు నూకలు ఉడకబెడుతున్నామండి. 2 చెరువులకినండి 4 ఎకరాలకి. 4 ఎకరాలకు 100 కేజీలు వేస్తున్నారు. ఆ, అర కేజీ సైజు. అర కేజీ సైజు లేదండి, అర కేజీ తక్కువ అండి. ఎక్కువ 1/2 కేజీలు 100 200 అండి. సరిపోతులే అయితే. ఇంకెక్కువ ఏమంటారా? టన్నుకు 10 కేజీలండి. టన్నులు ఉంటుందా సరుకు చెరువులో? 10 టన్నులు ఉండదండి, ఓ 3 టన్నులు ఉంటుందండి. ఇప్పుడు 4 టన్నులు కానీ సరిపోద్ది వేసేయండి. మీ 100 కేజీ ఎందుకంటే ప్రోటీన్ ఇది ఎక్కువ తింటది. మనం కరెక్ట్గా వేస్తే తక్కువ తింటది, ఇదైతే ఎక్కువ తింటది. మనకు బాగా తక్కువ చిన్న సైజ్ వేసామండి బాగానే. అందులో పెద్ద పెద్ద వల్ల అక్కడక్కడ తగిలినాయండి. అవి గ్రోత్ వచ్చేసినాయి. వస్తాయి. మీకు ఇబ్బంది ఏముండదండి. ఒకటి పంగాస్ చెరువులో ప్యాండీన్ నిలబడదు. ప్యాండీన్ ఇక్కడే కాదు ఎక్కడ ఏ చెరువులో నిలబడదు. అది ప్యాండీన్ నిలబడాలంటే అది బాగా నిలవాలి. నిలవస్తే కానీ ఉండదు. మీరు ప్యాండీన్ నిలబడతలేదు మనం ప్యాండీన్ తెద్దామని మీరు ఎంత ట్రై చేసినా రాదు. అదండి. ఈ కోళ్ళ ఎరువులు వేస్తా అప్పుడప్పుడు వేస్తా ఉంటే నా చెరువు ఫుల్ ప్యాండీన్ వచ్చేసి ఇప్పుడు మొన్నటిదాకా ప్యాండీనే లేదు. 6 నెలలు ప్యాండీన్ లేదు. వస్తా ఉండదు తగ్గుతూ ఉండదు, వస్తా ఉండదు పోతుంది. మనం సూపర్ కొట్టినప్పుడు కానీ కొట్టినప్పుడు కానీ వస్తే 2-3 రోజులు ఉంటుంది, తర్వాత పోతుంది. ఏంటంటే అండి మాకు ఇక్కడ కొత్త అండి, నేను రావడం 1 సంవత్సరం చేశాను, పెద్దగా లాభం అనిపించలేదు. కానీ ఇక్కడ ఫంగస్ రేట్ బాగుందండి. 100 అండి. 100 రూపాయలా? రోజు 200 కేజీలు 300 కేజీలు అట్టుకెళ్తారండి. రోజు 200-300 కేజీలు పట్టుకెళ్తారా? అలాగే డైలీ అట్టుకెళ్ళిపోతారండి. మీకు నెంబర్ 1 రోజు 200-300 కేజీలు డైలీ పట్టుకెళ్ళేటప్పుడు చక్కగా మీరు ఇసురాలు వేసుకుని లాక్కుని ఇచ్చేసుకోవచ్చు. అలాగే మా వాళ్ళు నేనైతే కొత్తగా వేసానండి, మా పాత వాళ్ళు అలాగే అమ్మించానండి నేను. అప్పుడు ఇక్కడ నేను చేసింది 40 ఎకరాలండి మొత్తం. 40 ఎకరాలు మిగతా 35 ఎకరాల్లో అంటే గొట్లు పెద్దవి ఉంటాయండి. చెరువులు అంత రాదు. 40 ఎకరాల పొడుక్కుని కొద్దిగా గొట్లు పెద్దవి ఉంటాయి. పంచాయతీ చెరువులా సార్? మామూలు బయట లీజులేనా? లీజులండి 30,000 అండి. పర్లేదు. చేపల రేటు కూడా పర్లేదండి, 160 రూపాయలు హోల్సేల్. వాళ్ళు 100 కేజీలు 200 కేజీలు డైలీ అట్టుకెళ్తారండి. కానీ గ్రోత్ రావట్లేదండి. ఇప్పుడు నాకు అదే బాధగా ఉంది. మీకు ఇబ్బంది ఏమన్నది, మీకు గ్రోత్ వస్తుంది. అదే మీరు సలహాల మీద చెప్పండి. గ్రోత్ పంగాసు 6 నెలలు దాకా అర కేజీ సైజ్ వస్తుంది. నేను వేసి 3 నెలలు 15 రోజులు. మీకు 3 నెలలు 15 రోజులు అంటే మీకు మినిమం మీరు అన్నట్టుగానే 100 గ్రాములు 150 పావు కిలోలు 200 పావు కేజీలు అలా ఉంటుంది. పర్లేదంటారా గ్రోత్? పంగాస్ అంతేనండి. పంగాసు సంవత్సరం కలిసిరు. అది సంవత్సరం పడేద్దండి. సంవత్సరం పడద్ది. సంవత్సరం కలిసిరు పంగాసు సంవత్సరం కలిసిరు. ఒకటి 6 నెలల వరకు అర కేజీ సైజులు వస్తాయి. 6 నెలలు కంప్లీట్ అయ్యేసరికి నీ చెరువులో ఉన్న ప్రతి చేప అర కేజీలు దాటుతాయి. అర కేజీలు దాకా ఒక రకంగా పెరుగుద్ది. అర కేజీలు దాటిన కాడ నుంచి మరో రకంగా పెరుగుద్ది. మనం ఇప్పుడండి నూకలు వండేస్తున్నామండి. అది సరిపోద్ది కదండి, ఇంక వేరే ఎక్కలేదు కదండి. మీరు వేసుకుంటే బెటరే. నూకలు అవి వేసుకుంటే ఎఫ్సిఆర్ పెరుగుద్ది. నూకలే వండి వేస్తున్నామండి. మాకు ఇక్కడ ఒక రైస్ మిల్ అయినండి 8 రూపాయలకి ఇచ్చాడండి ఒక 6 టన్నులు. అది బాగుందండి, బాగా ఉడకబెట్టి వేసేస్తుంది, బాగానే తినేస్తున్నాయండి ఫుల్గా. మీకు ఇబ్బంది ఏమైనా చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. నూకలు అవి వేసుకుంటే ఎఫ్సిఆర్ పెరుగుద్ది, దానివల్ల ఇబ్బంది ఏమి లేదులేండి. మీకు వేరే మేత ఇంకేమీ వేస్తలేదండి, ఇది ఒకటే వేస్తున్నామండి. నూకలు ఒకటే అయితే మీకు కనీసం 3 కేజీలు తినేద్దండి. కేజీ అవుతుంది 3 కేజీల నుంచి 4 కేజీలు అయితే తినేద్ది. అంటే మనకి 8 రూపాయలు 9 రూపాయలకి వస్తుంది కదండి. 9 రూపాయలకి ఇది వస్తుంది. 9 నాళ్ళు 27 27 రూపాయలు పడుతుంది బాగా. 27 రూపాయల నుంచి 30 రూపాయలు ఖర్చు అయ్యేసరికి మీకు ఏకంగా 100 రూపాయలు అమ్ముతుంది. మరి ఏమాత్రం రేట్ అయితే చాలా బాగుందండి ఇక్కడ. మీరు మీరు అదే కంటిన్యూ చేసుకోండి. ఆ తర్వాత ఇంకో కేజీ తింటది.
అంతే అండి. సరిపోద్ది, మేత సరిపోద్ది, మీకు ఇబ్బంది ఏమి ఉండదులేండి. 10 కేజీ టన్నుకి 10 కేజీలండి మేత. ఆ, టన్ను సరుకు ఉందనుకో చెరువులో, అదండి 10 అదండి. 10 కేజీలు మేత పోయండి. అంటే 100 కేజీలు తినేస్తున్నాయంటండి. తినేస్తుంది ఒకటండి, పంగాసు నువ్వు ఎంత వేసినా తినేస్తుంది, కానీ పెరగదు. ఆహా. టైం ఇవ్వాలి, టైం 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 1 ఇయర్ ఇవ్వాలి. 1 ఇయర్ గ్యారంటీ అండి. మీకు 8 నెలలు వచ్చేసరికి కేజీలు వచ్చేస్తాయండి. ఆ, 8 నెలల కాడ నుంచి సగం కేజీలు దాటిన తర్వాత ఇంకో 2 నెలలకి మీకు అర కేజీన్నరలు అయిపోతాయి. ఇక్కడ కేజీన్నరలు బాగా క్యాచ్ చేస్తారండి ఇక్కడ. కేజీన్నరలు అవ్వాలంటే మీకు కనీసం 8 నెలలు పడుద్ది, 8 నెలల నుంచి 10 నెలలు పడుద్ది. ఆ, 10 నెలలు నికరం. అదండి. 10 నెలలు కూడా మీకు 15,000 నెంబర్ ఉంది 2 ఎకరాల్లో. 2 ఎకరాల్లో 15,000 అండి, ఒక 2 ఎకరాల్లో 15,000 అండి. 2 ఎకరాల్లో 15,000 నెంబర్ అంటే ఎకరానికి 7,000 పడింది ఎఫ్సిఆర్ నెంబరు. నెంబర్ అండి. 7,000 నెంబర్ అంటే మీకు అసలు చాలా స్పీడ్గా వస్తుంది. మీకు మాక్సిమం 8 నెలలకి కేజీన్నరలు అయిపోతాయి. అదండి అదే అంటున్నారులేండి అందరూని, కానీ నాకు డౌట్ అండి కొత్త మోడల్. మీకు అందరూ అంటున్నారని కాదు, అది మాత్రం వాస్తవమే. మీరు టెన్షన్ పడొద్దు, కంగారు పడొద్దు. చక్కగా తడి కొట్టేసుకుని పడుకోండి, ఏం కాదు. ఈ తెల్ల చేప ఏమండి కొద్దిగా మనం మీరు చెరులో ఒకటండి, మీరు చెరులో తెల్ల చేప ఉందన్న విషయం మర్చిపోండి. అది కాదండి, మిగతా చెరువులు ఉన్నాయి కదండి, ఇంకా అవి 2 చెరువులు తీసేస్తే ఇంకా 12 చెరువులు ఉన్నాయండి నాకు. తెల్ల చేప అండి, అదే బొచ్చు, రాగండి, ఇదండి ఇవన్నీ ఎర్రమేన్లు అండి. ఎర్రమేళ్ళు ఎర్రమేన్ అంటే అదే మెరికిల్ అంటారండి ఇక్కడ. ఏమండి? ఎర్రమేన్లు అంటే బొరమోసి ఏది అంటారు కదండి మన తెలుగులో. ఎర్రమేళ్ళు అంటే మనకి జాడిమోసులు అంటారండి. జాడిమోసి అదండి. జాడిమోసు చాలా టైం పడుతుందండి, సంవత్సరంన్నర పడుతుంది తెలికి రాదండి. అంటే అండి ఈ మనం సంవత్సరంన్నర పిల్ల వేసానండి నేను. మొత్తం చేప అంతా సంవత్సరంన్నరదే వేసానండి. ఇప్పుడు 3 నెలలు అయిందండి, ఒక 1/2 కేజీలు అలా వచ్చినాయి. మనకి కేజీలు అవ్వాలంటే ఇంకెంత టైం పడుతుంది అంటారు? అది మీరు చెరువులో వేసిన కానీ సంవత్సరంన్నర పడుతుంది. మీరు ఆల్రెడీ సంవత్సరంన్నర పిల్ల వేసారు. అంటే జాడిమోసి ఒకటే కదండి, అన్ని రకాలండి. నేను చెప్పింది జాడిమోసు గురించి. జాడిమోసు పెరగదు, స్పీడ్గా సైజు రాదండి. జాడిమోసి కూడా ఏముంటుందండి. సరే సార్, దాన్ని ఏమన్నా కానీ ఇప్పుడు అయితే చేయండి, సరిపోద్ది. పంగారు చెరువు ప్యాంటీన్ ఆడలేదు, మీకు కంగారు పడద్దు, రాదు అది ప్యాంటీన్. అలాగే ఈ కోళ్ళెరు దగ్గర ఇప్పుడు ఒక అర టన్ను వేయండి ఈ వారం. తర్వాత మళ్ళీ ఆపండి, మళ్ళీ ఇంకొక 4 రోజుల తర్వాత వేయండి. కానీ ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు వేయడానికి వేసవకాలం వచ్చేస్తుంది. ఒకసారి వేసి ఆపండి. ఒకసారి వేసిన తర్వాత నాకు మళ్ళీ వీడియోలు అవి పంపించండి. అసలు ప్యాంటీన్ లేదు కాబట్టి కోళ్ళేరు వేస్తే కొంచెం మీకు ప్యాంటీన్ తయారవుద్ది, చెరువు దమ్ము తయారవుద్ది, తర్వాత బలం తయారవుద్ది. అదండి చెరువులో బలం ఉంటేనేనండి చేప ఎదుగుదల ఉండేది. బాగా ప్యూర్ అయిపోతుంది వాటర్. అసలు అంత ప్యూరా కూడా చెరువులో ఏమన్నా మీకు ఇది నాసు కానీ, నెక్స్ట్ గురపడక కానీ, లేదా కమలా పువ్వులు, తామరాలు అసలు ఏమీ లేవండి. అయితే మట్టి దొరకదు, మట్టి అన్నది పెద్దగా ఉండదండి, కింద ఎక్కడో తక్కువ ఉంటుంది, మిగతా అంతా గురకరాడండి. గులకరాయి అసలు గులకరాయి మీరు అసలు విషయం చెప్పలా ఇప్పుడు దాకా నాకు. చుట్టుపక్కల ఒడ్డంతా ఎర్ర కంకర టైప్ లో ఉంటదండి. రాయి ఉంటుందా? రాయండి అంతా. అసలు రాయి ఉంటే అసలు మొత్తం లాగేది రాయా? ఉక్కు చెరువు అండి, బాగా దారుణం అండి. ఎంత ప్లాంట్ తయారు చేద్దామని ఎప్పుడూ రావట్లేదండి ఈ 2 సంవత్సరాల నుంచి. అసలు మీరు అసలు విషయం చెప్పకుండా ఇదంతా మాట్లాడుకున్నాం కదా మనం. రాయి మనం ఎంత చేసినా సరే కష్టమే. మళ్ళీ మీరు యథావిధి యద్భావం తద్భవతి. మరి ఏం చేయమంటారండి? ఏం లేదు ఇక, మీరు అటు జాయికి పడతామే ఇక. ఉప్పు చెరువుని అలా పడతామండి. తప్పదండి ఇక, దానికి ఇబ్బంది ఏముంది కానీ ట్రై చేయండి. అయినా కోళ్ళారు వేసుకోండి, వేయండి. కొన్ని రోజులు ఉంటుంది కదా, కనీసం వారం 10 రోజులన్నా ఉంటుందా? ఉంటుందండి. జాయిగా అలా కొట్టుకుంటూ ఉండమే. అసలు మీరు వేసిన తర్వాత ప్యాంటీన్ రాకపోవడం ఏంటి? అసలు ఏమవుతుంది ఏంటి? నేను తర్వాత నెక్స్ట్ స్టెప్ అదే నేను మీతో అనేది, సాయిల్ టెస్ట్ ఏంటి, నేల ఎలాంటిదని అడుగుదాం అనుకున్నా. అన్నీ అయిపోయినాయి కదా నాకు. దారులన్నీ మూసుకుంటూ వస్తున్నారు, ఒక దాని తర్వాత ఒకటి, దాని తర్వాత ఒకటి. రాయి ఉండటం మూలంగా క్లీన్ చేస్తుందిలేండి. 2 నెలల నుంచి ఫోన్ చేద్దామని చూస్తున్నానండి. అంటే అంతమాను ఫోన్ చేయొద్దు అంటున్నారు కదా అని నేను చేయలేదండి. అంటే కొంచెం నేను కూడా కొంచెం బిజీగా ఉన్నా అన్నారు కదా కొంచెం
నాకు ఈ ఫీల్డ్ పెద్ద అలవాటు లేదండి. నాకు కొబ్బరికాయ బిజినెస్ అండి అది. ఈ తక్కువకి వస్తున్నాయని ఇక్కడికి వచ్చి ఇక్కడ హోల్సేల్ కొబ్బరికాయ బిజినెస్ చేసుకుంటున్నాను, ఇది చేసుకుంటున్నాను. నెంబర్ 1 సార్, నెంబర్ 1. ఇది ఒక్క తీతగాని మనం కేజీలు చేయగలుగుతాండి. నేను ఒక టర్న్ అయిపోయినట్టండి. మీకు ఇబ్బంది లేదు, అవుద్ది. మామూలుగా కదండి. మళ్ళీ ఒకటండి, మీరు ప్యాంట్ రావాలంటే ఇది చేయాలి. ఇప్పుడున్న కింద మొత్తం గులకరాయి అన్నారు కాబట్టి రాదు. గులకరాయి తీసే అవకాశం కూడా ఏం లేదుగా. లేదండి. మొత్తం సాయిల్లో మొత్తం రాళ్ళండి ఇంత. మ్యాథ్ వేస్టేజ్ ఏముండదు. సింకింగ్ కదా. మ్యాథ్ ఎంత రాయి మీద ప్యూరిఫికేషన్ వచ్చేసింది, పెద్ద వేస్ట్ అవ్వదు. మ్యాథ్ అయితే తినేస్తున్నాయండి ఫుల్గా. తినేస్తుంది అదే మేము వేస్టేజ్ గురించి మాట్లాడుకుంటున్నాం. అందులో కొద్దిగా జాడి మోసి పిల్లలు ఉన్నాయి అన్నారు కదా, అందులో తీసుకొచ్చుకోండి. జాడి మోసి పిల్లలు వదలండి. ఉన్నాయండి. ఓ 100 శాలరీ వదలండి, ఓ అవసరం లేదు. అలాగండి. అవి అడుగున రాళ్ళ బజ్జులోకి వెళ్ళింది, వాటిలోకి వెళ్ళింది, ఇట్లోకి వెళ్ళింది, ఏమన్నా వెళ్ళి వెళ్ళిపోద్ది. అదేండి. అది నేల మీద ఉన్నదే తింటది. కట్ల ఏమన్నా ఉందా చెరులో? కట్ల మొన్న వేసానండి ఒక 100 పిల్లలు. శీలావతులు అయితే పాతయండి. శీలావతి కట్ల పంగాసులో కట్ల పెరుగుతులేదండి మరి. మా దాంట్లో మన కట్ల వేసానా సార్, శీలావతి పెరిగింది కానీ కట్ల వేసినట్టుగానే ఉన్నాయి. అంటే పక్క చెరువు పట్టారండి మా వాళ్ళు. అందులో 30 ఏం కాదు ఉంటుండే. ఒక 100 వేసాను అంతే. సర్లేండి, ఆ పని చేయండి. ఇంకా మీరు గులకరాయి ఉంది కాబట్టి ఎంత ప్రయత్నాలు చేసినా రావు. అదండి. సరిపోదులేండి, ఇబ్బంది. మామూలుగా ఇంక డైలీ చేసుకుంటూ ఉండాలండి. ఇంకా అలాగే ప్లాంటిన అవసరం లేదండి. ప్యాంటుని తయారు చేసిన సరే మళ్ళీ బాగా ఖర్చు పెరిగిపోతే బడ్జెట్లు పెరిగిపోతాయండి. ఒక చెరువేలేండి, అది ఒక చెరువు గురించి అండి. తప్పదు, ఒక పని చేయండి, అది లీజ్కే కదా. ఈ సంవత్సరం కంటిన్యూ చేసి వచ్చే సంవత్సరం వదిలేసేయండి, దాన్ని వదిలేసి ఇంకోటి తీసుకోండి. అంటే ఒక చెరువు మొత్తం 14 చెరువులండి. అందులో ఒక చెరువే గురకరాళ్ళు ఎక్కువ వచ్చిందండి. నేననేది అదేనండి, ఆ ఒక్క చెరువునే వదిలేయండి. ఆ ఒక్క చెరువే వదిలేసి ఇంకో చెరువుని లీజు తీసుకోండి, బాగున్నదండి. అలాగండి. పద్దాగా మనకి ఏంటంటే ప్యాంటీన్ ఉండాలండి. చెరువులో మనకి ఎంతో కొంత ప్యాంటీన్ ఉంటే మనం తినే నీటి సప్పనీరులో ఉంటే చేప కూడా ఏం బలుస్తుంది, కనీసం నోట్లోంచి వెళ్ళి వదలాలి కదా. అదేండి. కొంచెం బలంగా అలా ఉంటే కొంచెం అది ఏదో టైం నోట్లోకి లోపలికి వెళ్తా ఉంటుంది. అసలు మరీ చెరువులో నీళ్ళ ఉంటే చేప కూడా ఇబ్బంది, తెల్ల చేపకి ఇబ్బంది అవుద్ది. మొన్నటిదాకా కోడి వేస్ట్ వేసేవాళ్ళని కొద్దిగా ఒక రోజు 20 కేజీలు 30 కేజీలు. మళ్ళీ శీతాకాలం తేడా వస్తుంది అన్నారని మళ్ళీ వేస్తామని. ఏం కాదు, కోడి పేగులు డైరెక్ట్గా వేసేవాళ్ళం అండి. వేయచ్చు అంటారా? వేసుకోండి, ఏం కాదండి, వేసుకోండి, ఇబ్బంది లేదు. సరే అండి, అయితే ఉంటానండి. ఉంటాను. ఓకే, బాయ్. థ్యాంక్ యూ.